ఉన్నాము. అందుని బట్టి దేవదేవునికి వందనాలు చెల్లిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ 17 నుండి ఒక ధనవంతుని గురించి స్టోరీ ఉంది. అయితే మధ్యలో 27వ వచనము అక్కడ తెచ్చిపెట్టిన తర్వాత దాన్ని బట్టి ధ్యానించాలి అనే ఒక ఆలోచన ప్రభు నాకు ఇవ్వడం జరిగింది. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము కాదు, దేవునికి సాధ్యము అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. సో ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు అని అంటున్నాడు, దేవునికి సమస్తము సాధ్యమే అని అంటున్నాడు. అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇది ఒకటి. ఏం క్వశ్చన్ వేస్తున్నాడు? మరి ధనవంతుడు సూర్య బెజ్జంలో వంట దూరడము ఈజీ అంట, కానీ ధనవంతుడు పరలోకం చేరడము అంత ఈజీ కాదు అని అంటున్నాడు, అసంభవం అంటున్నాడు. అట్లయితే ఎవరు రక్షించబడతారు ప్రభా అని శిష్యులు క్వశ్చన్ వేస్తారు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట ఇది. ఏంటి ఆ క్వశ్చన్కి? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవునికి అసాధ్యం కాదు, సమస్తము సాధ్యము అని అంటున్న ఆయన ఉద్దేశాన్ని మనం గౌరవిస్తూ ఏమేమి సాధ్యము దేవుడికి? దేవునికి సాధ్యమైనవి ఏవి? సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. సో సమస్తము సాధ్యపరిచే దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మన జీవితంలో చింత, అభద్రత, వేదన, దుఃఖము అనేవి కూడా మనల్ని ఆవరించవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు సమస్తములో సాధ్యపరిచే దేవుడి యొక్క ఉద్దేశాలని మనం కనుక్కోవడానికి ధ్యానిస్తే మొట్టమొదట ఇది ఏమిట్లో సాధ్యము? దేవుడికి ఏం సాధ్యం అంటే నీ దుఃఖాన్ని తీసేయడం సాధ్యం, నీ వ్యసనాన్ని, నీ మనోక భావోద్రేకతలన్నిటినీ సానుకూలపరచడం దేవునికి సాధ్యమే. అయితే సానుకూలపరచగలిగే దేవుణ్ణి కలిగి కూడా నువ్వు ఇంకా దుఃఖపడుతున్నావు, ఇంకా పరిస్థితులన్నింటిలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు అని ఒక ధనవంతుడు లాగా ప్రభుని వెంబడించి, అయ్యా మరి నేనేం చేయాలి అడుగుతున్నాడు. అక్కడ నేనేం చేయాలంటే 10 ఆజ్ఞలు తెలియవా నీకు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మొన్న వారం మనం చూసుకున్నాం, ఏం చూసుకున్నామండి? అరణ్య ప్రదేశం, అరణ్యంలో ప్రవేశించి ఎటు ఎటు తిరుగుతున్న మీ జీవితాలకు త్రోవ కలగజేస్తాను అని అన్నాడు. సో ఈ త్రోవ ఏంటి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడమే. ఒక రాజకీయంలో పేరు తెచ్చుకోవడం కాదు, ఒక మానసిక శాస్త్రంలో నువ్వు ఘనత వహించడం కాదు, ఇతర చదువులలో సంబంధించిన పేరు ప్రఖ్యాతలలో నువ్వు ఆశీర్వదించబడడం కాదు, కానీ ఎక్కడంట దేవుని హృదయంలో స్థానం సంపాదించి దేవుడు బలా నమ్మకమైన దాసురాలా అనిపించుకునేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువే మనల్ని నిర్ణయించి, ప్రభువే మనల్ని ఉద్దేశించి, ప్రభు ఇలా ఉంటే నాకు ఇష్టము అని చెప్పుకున్న తర్వాత మనం అలా ఉండడానికి ప్రయాస పడడం వలన దీవించబడతాం. ఆమేన్, హల్లెలూయా. మరి అక్కడ మనం కొన్ని విషయాలను కలిగి ఉండాలి అని అనుకున్నాం. ఏంటంటే ఆ విషయాలు? శ్రద్ధ వహించాలి. ఏమిట్లో శ్రద్ధ వహించాలి? దేవుడి వాక్యంను మనం వినేటప్పుడు, చదివేటప్పుడు శ్రద్ధ వహించాలి. రెండవది వచ్చేసి గ్రహించాలి, దాని అంతరార్థం ఏముంది అని గ్రహించాలి. తర్వాత సహ పనివారమై ఉన్నాం అంటే ఆయన మనల్ని జస్ట్ ఊరికే పిలిచినాడని కాదు, కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయనకి ఎంత జ్ఞానం ఉందో అట్టి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి సహపనివారుగా మనల్ని నిలబెట్టినాడు. ప్రైజ్ ది లార్డ్,
సహపని వారుగా ఉన్నామనేది మనం గ్రహించి ఎందుకు పిలిచిబడినాము, ఏంటి పర్పస్ అనేది మనం తెలుసుకోవాలనే ఆలోచన మనం కలిగి ఉండాలి. తన యొక్క సహవాసంలోనికి పిలిచడం అంటే తన తోటలోనికి పిలవడం వలన లోకానికి చచ్చిన వారుగా ఉంటూ దేవుడికి మాత్రమే మనం సజీవులకులో చెవి కలిగిన వారంగా ఉంటాం. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినును గాక అంటే శరీరపరమైన స్థితిగతులన్నింటినీ ధృవీకరించి ఆత్మీయమైన స్థితిగతుల వైపు మనం ముందరికి వెళ్ళడానికి ఇష్టపడాలి. అది దేవుడికి ఇష్టం. మరి ఇలా మనల్ని మనము లోకానికి వెర్రివారిగా, బలహీనమైన వారిగా, తృణీకరించబడిన వారిగా, మరి వ్యసనాగ్రాంతులుగా ఉంటున్న మనల్ని ఆయన పిలుచుకొని ఒక స్థాయినిచ్చినాడు. హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ఉన్నతమైన స్థితికి రావడానికి ముందుగా తృణీకరించబడాలి, వ్యసనాగ్రాంతులుగా అసహించుకోబడాలి, అవమానింపబడాలి అన్న విధంగా ఏదో ఒక ఇరుకులో ప్రయాణం చేసే అస్వస్థత కలిగి బలహీనమైన వారుగా ఉన్న వారు ఫైనల్ గా మేము ప్రభుని కనుగొన్నాము అనే రీతిలోకి రాగలిగే వారుగా ఉంటారు. హల్లెలూయా. సో అలా వచ్చిన వాడు ఇక పడిపోడు, జాడిపోడు అనడానికి వీల్లేదు. కానీ జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు కనుక అలా నశించిపోకుండా ఉండడానికి మనం ప్రభు దగ్గరికి రావాలి అనేది ఒక వాక్యం చూపిస్తుంది. సరే, ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి రాగానే 10 ఆజ్ఞలు తెలియవా అని అన్నాడు. 10 ఆజ్ఞలు అంటే మనము అరణ్య త్రోవలో తర్వాత అటుపోయిన వారము క్రీస్తు యొక్క ప్రేమ 4 కొలతలు కలిగి ఉంటుంది అన్న. ఏంటి ఆ 4 కొలతలు? మనుషుల ప్రేమ ఒకటే ఉంటుంది. కాలం మారే కొద్దీ వాళ్ళు మారుతుంటారు. మంచితనాన్ని బట్టి మంచిగా ఉంటారు, చెడ్డతనాన్ని బట్టి చెడ్డగా మారిపోతారు మనుషులు. అవునా? అతి ప్రేమ ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట భేదాభిప్రాయాలు వస్తే విడిపోయే అవకాశం ఉంది. కానీ దేవుని ప్రేమ, అగాపే ప్రేమ 4 కొలతలు కలిగిన ప్రేమ అన్నాను. పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు. మరి నిర్గమకాండం 25వ అధ్యాయంలో ఇక్కడ మన్నసాన్ని తయారు చేయడం చెప్తున్నారు. పొడవు 3.5 మూరలు ఉందంట, వెడల్పు 3.5 వెడల్పు 3.5, తర్వాత ఎత్తు 3.5. సో ఈ బాక్స్ ఏ స్టేజ్ లో ఉంది? తుమ్మకర్రతో చేయబడిన ఆ యొక్క మందసపు బాక్స్ ఒకటి 3.5 మూరలు ఉందంట. ఎన్ని మూరలు ఉంది? 3.5 మూరల పొడవు ఉందంట. అంటే ఇలా ఉంటది ఈ షేప్. దీన్ని ఏమంటారు ఈ షేప్ ని? రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే అది చచ్చావుకముగా లేదు. కానీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పరలోకం ఎలా ఉంటది అంటున్నాడు? చచ్చావుకముగా ఉంటది అంటున్నాడు. అంటే అది సమానమైన కొలతలతో ఉంది. మరి ఆ కొలతలు ఈ కొలతలకి ఏంటి తేడా అనేది మనం చూస్తే, మందసము విశ్వాసి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. పరలోకము దేవుని యొక్క నివాసయోగ్యముగా ఉన్న శరీరానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ దేవుడి ప్రేమ ఎంతో అద్భుతం అంటున్నాం కదా. అది ఎంతో పొడవు, వెడల్పు. మరి పొడవు వెడల్పు దేవుడు నాకు ఒకసారి బయలుపరిచినాడు. ప్రభా, ఈ పొడవు వెడల్పు ఏంటి? ఈ పొడవు అంటే ఏంటి? వెడల్పు అంటే ఏంటి? నాకు అర్థం అవడం లేదంటే మహాకాశములు పట్టజాలని ఆ దేవుడి యొక్క ప్రేమ పరలోకం నుండి కిందికి దిగి వచ్చిందట. అది నిలువుకర సమానం. అవునా? ఆయన దేవుడై ఉండి కూడా తనను దేవుడుగా ఘనత పొందడానికి అర్హుడైన ఆయన కుమారుడుగా అర్హత వదులుకొని సాధారణమైన సేవకుడుగా, మానవుడుగా ఈ లోకానికి దిగి రావడం జరిగింది. శిలువ మరణం పొంది దేవుడి యొక్క అగాపే ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన చాచిన బాహువులని ఇలా చాచి, నీ వెడల్పు ఎంతయా అంటే నా చాచిన బాహువులంతా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎవరైనా మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు అంటే ఎంత ప్రేమిస్తున్నారు అని చెప్తారు మామూలుగా కొలత? ఇంత 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 ఇంతనా, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగుతారు. కానీ యేసయ్య ఇంత ఇంత కాదు, ఇంతగా ప్రేమిస్తున్నాను. కమ్ అండ్ హగ్ మీ. నేను నిన్ను సాటిస్ఫై చేయగలిగినంత, దానికి మించినంత, నువ్వు ఊహించలేనంత నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నాను. హల్లెలూయా. సో నాకు కూడా వెడల్పు తెలుసు. ఇక ఇప్పుడు ఈ నూతన హృదయం నీకు ఇస్తా, నూతనమైన క్రియ నేను నీకు చేస్తున్నాను అన్నప్పుడు ఎత్తులోతు అనేది ఒక క్వశ్చన్ మార్క్ పడింది నాకు. సో ప్రతి వారం దాన్నే ధ్యానిస్తున్నప్పుడు దాంట్లో నుండే దేవుడు లోపలికి పంపిస్తుంది. సో ఎత్తులోతు అంటే ఏంది ప్రభా అని అంటే మళ్ళీ ఈ మందసాన్ని చూపిస్తున్నాడు. ఎవరింటికైనా మందసం బొమ్మ చూపిస్తున్నాడు. ఇంకా ఏ ఫోన్లో పెట్టినా మందసాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడ చూసినా ఆ వాక్యమే చూపిస్తున్నాడు. అంటే అప్పుడు దాని గురించి వివేచించాలని నాకు అర్థమై, సరే మరి మందసం యొక్క కొలతలను చూద్దాం అనుకుని, మందసం యొక్క కొలతలు 3.5 మూరలు ఉందంట. తర్వాత వెడల్పు అంటే ఏంటి? ఈ వెడల్పు వచ్చేసి ఎంత ఉంది? 3.5. అంటే ఇది 3.5 మూర, ఇది 3.5 మూర. కనిపిస్తుందా? సో ఇప్పుడు ఇదేమో పొడవు, ఇదేమో వెడల్పు, అవునా? ఇప్పుడు ఎత్తు అంటే ఎక్కడ చూడాలా? ఎత్తు అంటే ఇది. మరి లోతు అంటే ఎత్తు లోతు ఇంతే, ఇదే అవునా? కాకపోతే ఎత్తు ఎంత ఇచ్చినాడు? 3.5 ఇచ్చినాడు. అంటే ఇది ఎంత ఉందో అంతే ఉంది. ఈ 3 ఇచ్చినాడు కొలత, లోతు కొలత ఇవ్వడం లేదు. సో లోతు మీన్స్ వాట్? ఎత్తు ఈజ్వల్ టు ఎత్తు ఎంత ఉంటే లోతు అంత ఉంటుంది. కానీ ఈ మందసం యొక్క చుట్టు కొలతలు ఈజ్వల్ టు లోతు. దట్ ఈస్ అ మెయిన్ వాల్యూ. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ లోతు కొట్టండి. అప్పుడు ఎంత అవుతుంది? 3 ఇంటూ 1.5 ఇంటూ 1.5. అప్పుడు దాదాపు ఎంత అవుతుంది? 6% అవుతుంది. అంటే లోతు ఎంత ఉంది ఇప్పుడు తెలుసుకోవాల్సిన లోతు? పొడవు కంటే ఎక్కువ. అంటే సిలువ త్యాగం కంటే, పరలోకం నుండి దిగి రావడంలో ఉంటున్న మర్మము కంటే, ఆయన లోతులో అంటే ఆయన హృదయ లోతులో ఉంటున్న మర్మము యొక్క విలువ చాలా గొప్పది. ఇంకా తెలుసుకోవాల్సింది. అందుకే ఒక తెలుసుకుంది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అనే ఒక సామెత ఉంది. అంటే మనం ఎంత తెలుసుకున్నా అది ఎంత అంట? చిటికనేలు గోరంతా అంట. చిటికనేలు గోర అన్నిటికంటే చిన్నది కదండి, అది గోరంతా. కానీ తెలుసుకోవాల్సింది ఎంత? కొండంతా అంట. అంటే చాలా ఎక్కువగా నువ్వు తెలుసుకోవాలి. సో అందుకే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఈక్వల్ టు లోతు యొక్క వాల్యూ వస్తుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆ వెడల్పు మన జీవితాలలో ఆయన చాచిన బాహు కనపడుస్తుంది. 2 చిన్న చేతులేలే అని అనుకుంటున్నాం. శిలువ మీద చాచిన బాహు కనపడుస్తుంది కదండి. 2 చిన్న చేతులు ఏం పెద్ద అదేముందిలే, మా నాన్న 2 చేతులు చాచి నన్ను ప్రేమిస్తాడు, మా అమ్మ అయినా ప్రేమిస్తుంది, నా స్నేహితులైనా ప్రేమిస్తారు అని అనుకుంటున్నాం. కానీ ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తారా? ఎవరైనా ప్రాణం పెట్టినంతగా అంటే అఫ్ కోర్స్ కొంతమంది ప్రేమిస్తారు అనే లోకానుసారమైన వాక్కులు పలుకుతున్నారు. ప్రేమించుకున్న వాళ్ళు చచ్చిపోతున్నారు కదా, అవునా? ఒకరికొకరు అని చనిపోతున్నారు. వెరీ గుడ్. ప్రేమ సమస్తాన్ని జయిస్తుంది. ప్రేమ అన్నిటిలో ఆధారంగా ఉంది. అయితే ఇంకా మర్మం ఉంది. ఆ లోతు నువ్వు తెలుసుకుంటే ఆయన సహ పనివాడవుగా ఉండిపోతావు. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు మనం పొడవు వెడల్పు ఎత్తు తెలిసిన మనకి ఆ చచ్చౌకం యొక్క వాల్యూ అంతా తెలియాలి అంటే
నీలో నువ్వు ఏమై ఉన్నావు దేవుడిలో అనేది తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అదే మానవ విధి. కానీ మనకి ఏముంది తెలుసా? నేను భవిష్యత్తులో ఏమవుతాను? ఒక కలెక్టర్ అవుతానా, ఒక ఇంజనీర్ అవుతానా, లేకపోతే ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా మారిపోతానా, సంథింగ్ కదండి. ఎలా పేరు సంపాదించుకోగలుగుతాను అని అనుకుంటాం. అయితే నిజంగా నీకు పేరు రావాలంటే యూ హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్. When you will separate yourselves, God will lead you, God will guide you, God will highlight you, God give a good name for you. Amen. Hallelujah. అందుకే ఇక్కడ ఆ యొక్క ధనవంతుడికి నేను 10 ఆజ్ఞలను ఎరుగుదును అన్నప్పుడు పేదలకి దాన ధర్మాలు చేయాలని ఉంది అని అన్నాడు. అవి కూడా చేస్తున్నా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, రక్షణ లేకుండా నువ్వు మంచి కార్యాలను కలిగి ఉంటే పరలోకానికి చేరలేవు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అంటే నువ్వు రక్షణ లేకుండా కూడా నీతిమంతుడుగా బ్రతకగలుగుతావు అనే ఒక నానుడిలో ఉంది. చాలా మంచివాడు అతను, చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు, చాలా పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాడు అని చాలా 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 మంచి వ్యక్తులు ఈ మర్మము తెలియక చనిపోతే పరలోకాన్ని సమీపించలేరు. అండ్ బాప్టిజం తీసుకున్నాం మేము, చనిపోతే పరలోకానికి వెళ్తాము? నో, నెవర్. నాకు ఇది ఒక పెద్ద ట్విస్ట్ ఉండింది అనమాట. నూతన నిబంధనలకు సంబంధించిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్తారు అనేసి కొన్నిసార్లు అని అన్నాడు. ఆయన పెద్ద సేవకుడే కదా. అవునా, సరే అట్లయితే అని ప్రభుని అడగడం స్టార్ట్ చేసిన. నానా, మరి నూతన నిబంధనలోకి వచ్చేసరికి బ్యాప్టిజం ఎవరు తీసుకుంటారో వాళ్ళంతా పరలోకానికి వెళ్తారా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? కంపల్సరీ వెళ్తారంటే అలా అయితే మంచి చేయాలా, చెడు చేయాలా, పాపం చేయకూడదు అనేవి ఏం లేకుండా బాప్టిజం తీసుకుంటే పరలోకానికి వచ్చేస్తారా? ఒక క్వశ్చన్ వస్తే నేను వదలను ఇంకా దేవుణ్ణి. సో అడుగుతా ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, బాప్టిజం తీసుకున్న వెంటనే, అది రక్షణ తీసుకున్న వెంటనే ఒకవేళ చనిపోతే కూడా పరలోకానికి చేస్తారంట. అదే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. వితౌట్ వర్డ్ మనం మాట్లాడొద్దు, ప్రతిదీ వాక్యానుసారంగా మాట్లాడాలి. సో నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటూ ఒక దొంగ గురించి మాట్లాడడం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఒక దొంగ పరలోక రాజ్యానికి చేరగలుగుతున్నాడు ఆ క్షణంలో అంటే మనం కూడా చేరతామా లేదా అండి? ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు మన జీవితంలో నిన్న బాప్టిజం తీసుకొని లేకపోతే నిన్న రక్షణ పొంది చనిపోతే పారడైజ్లో వాళ్ళకి సువార్త ప్రకటించబడుతుంది. పరలోకం ఇలా పొడవుగా ఉంటుంది. పొడవు ఎంత ఉంటే వెడల్పు అంతే ఉంటుంది. సో అన్ని విషయాలలో పొడవు వెడల్పు అవన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం పరలోకం ఒక అపార్ట్మెంట్ లాగా అరలుగా ఉంటుంది అనేది మనం విశ్వసించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో ఒక అర హతసాక్షులకి, ఒక అర మొదటిగా దేవుడికి స్థానం ఇచ్చి వాళ్ళ జీవితం అంతా దేవుడే అని బ్రతికిన అవివాహితులకు, ఇంకొక అర కొద్దిపాటు కొంచెము ఎక్కువ సేవ చేసిన వాళ్ళకి, అంటే రెండో స్థానం. ఎప్పుడు దేవునికి దశమ భాగాలు ఇస్తూ దేవుడు అనుకుంటూ వాళ్ళ చేతనైనది చేయగలిగిన వాళ్ళంతా రెండో అరలో ఉంటారు. అప్పుడే రక్షణ పొందుకొని చనిపోయిన వారు, పసిపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు వాళ్ళందరూ ఒక అరలో ఉంటారట. అందుకే 3 పొరలుగా ఉంటుంది. సో మొదటిగా దేవుడే శ్వాస ధ్యాస అని అనుకున్న వాళ్ళు దేవుడి దగ్గర ఉంటారు. ఆ మహిమ క్యారీ ఎక్కువగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే ఇక్కడ పేతురు అడుగుతాడు, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అడుగుతాడు చూడు. ఏమంటే, ప్రభా మరి మేము మా భార్యలను, మా పిల్లలు, మా కుటుంబాలను వదులుకున్నాం, మాకేమన్నా స్పెషాలిటీ ఉందా? మాకేమన్నా ఉందా? మరి వీళ్ళే పరలోకానికి పోలేరు. ఇదే వచనం గురించే ధ్యానిస్తే అక్కడ ఉంటుంది.
ఆయనేమో పరలోకానికి రావడం కష్టం అని అన్నావు. నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా ఈ పేదలకి ఇచ్చేసేసే అమ్మేసి అని అంటే ఆయన వ్యసన పడుతూ బహు ఆస్తి ఐశ్వర్యం కలిగిన వాడు కాబట్టి వ్యసనగ్రాంతుడే అక్కడ నుండి వెళ్ళిపోయినాడు అని అంటున్నాడు. అయితే అతనే చేరలేకపోతే మరి మేము అన్నీ వదులుకొని వచ్చి మాకేం జరుగుతుంది, మా విషయంలో ఏంటి అని అన్నాడు. అంటే మీకు ప్రత్యేకమైన సింహాసనాలు ఇవ్వబడతాయి, మీ హోదా చాలా ఉన్నతంగా ఉంటది. ఇక్కడ మీరు ఏం పొందుకోలేరో అక్కడ అవన్నీ పొందుకోగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. తీసి చదువుదామా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. యేసు వారితో ఇట్లనెను, పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఇజ్రాయేలీల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అంటే ఇక్కడ మీరు నాతో పాటు సింహాసనాసీనులై 12 గోత్రకర్తలకి తీర్పు తీరుస్తారు, దేవదూతలకు తీర్పు తీరుస్తారు. అంటే మీరు నన్ను ప్రేమించుటను బట్టి ఏమీ నష్టపోవడం లేదు అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నన్ను ప్రేమించటం బట్టి మీకు రావాల్సిన హోదా నేను ఇస్తాను, నాతో పాటు కూర్చుండుటకు కావాల్సిన సమాన అర్హత నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప శ్రేష్టమైన కృపను మనం పొందుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నీ సిలువనెత్తుకొని నడవాలి అని అంటున్నాడు. ఏమెత్తుకొని నడవాలంట? నిన్ను ఉపేక్షించుకొని నీకు ఇవ్వబడిన సిలువెత్తుకొని నడవాలి అని అంటున్నాడు. అంటే నన్ను నేను ఉపేక్షించుకొని అంటే భావోద్రేకాల వైపు కాకుండా, మానసిక స్థితిగతులను బట్టి కాకుండా ప్రభు యొక్క చిత్తాన్ని చేయడానికి కావాల్సిన విధంగా నేను ముందరికి రావాలి అనే ఒక అవకాశాన్ని ప్రభువు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఏలియా నా వల్ల కాదయ్యా, నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోగా నేను ఉండలేను, ఓటమి నొప్పుకున్నాడు ఓల్డ్ టెస్టమెంట్ లో. నేను ఒక్కడిని ఇది చేయలేను అని అంటున్నాడు. ఎవరి ముందర నేను నిలబడి తినో ఆ దేవునిని బట్టి రోషం కలిగిన సేవకుడిని అని చెప్పుకుంటున్న ఆయన నేను ఒక రోజు నిలబడలేకపోతున్నాను అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు? యెజబెలు మాట్లాడిన మాట. అంటే మనం ఎక్కడ ఉంటున్నామంటే సాతాను కేంద్రముగా చేసుకొని ఉంటున్న స్థలంలో మనం ఉంటున్నామని దేవుడికి తెలుసు. కాబట్టి అక్కడ ఏలియాను వెంటనే సరే అట్లయితే నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కనిపెట్టు అని అన్నాడు. అన్న తర్వాత 40 రోజులు ఆయన అక్కడ దేవుని కనిపెడుతున్నప్పుడు ఆయన యొక్క నిరీక్షణ, ఆయన యొక్క కోపము అవన్నిటినీ పరీక్ష చేసినాడంట దేవుడు. సో పరీక్ష చేస్తూ ఉన్నప్పుడు ఇంకెప్పుడు చెప్తావు, ఇంకేం చేయాలనుకుంటున్నావు, అసలు నేను ఏం చేయాలన్నా హోంవర్క్ ఏంటి అనేది ప్రభుని అడుగుతున్నాడంట. అరణ్యవాసిగా ఉన్న మనము దేవుని దగ్గర మౌనంగా కనిపెట్టడం అంటే ఏలియానే మొదటి సాదృశ్యంగా తీసుకోవాలి ఓల్డ్ టెస్టమెంట్ లో. మరి ఏలియా వెళ్ళినప్పుడు పొద్దున కాకోలంల చేత ఆహారం వస్తుంది, సాయంకాలం కాకోలంల చేత ఆహారం వస్తుంది. సో ఆ ఆహారాన్ని ఆయన భుజిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర కనిపెడుతున్నాడు. ప్రార్థన అంటే సహవాసం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు దేవునితో. ప్రభా మరి నన్నైతే ఇక్కడికి వచ్చి ఉండమన్నావు, ఉంటున్నాను, మరి ఏం చేయాలి, నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటూ ఆయన అడుగుతూ ఉండాలి. అంతేనా? అప్పుడు అడుగుతున్న సందర్భంలో ఆ వాగంట రోజుకి ఎండిపోయిందంట. నీరు ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం పోతే చలికాలం పోయింది, ఎండాకాలము వచ్చేసి మన తుంగభద్ర ఎండిపోయినట్టు ఎండిపోతుందట. ఎండిపోయి సన్న రిబ్బన్ లాగా అయ్యేసరికి నాకు భయమే, ప్రభా నీళ్ళు కూడా ఆవిరైపోతున్నాయి, ఇంకెప్పుడు నాకు జవాబిస్తావు, ఇంకెప్పుడు అని మనలాంటి స్వభావం కలిగి ఆయన కూడా అడిగి ఉండొచ్చు అనుకున్నాడు. అయితే దేవుడు అప్పుడు కూడా జవాబు ఇవ్వలేదట. ఇక ఫైనల్ గా రుబ్బెన్ ఎండిపోయిందంట. అంటే రుబ్బెన్ లాంటి దార ఎండిపోయి అక్కడ పుచ్చిగుంతలు ఇక్కడ పుచ్చిగుంతల్లో ఉన్న కొన్ని నీళ్ళు తీసుకొని తాగాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఇంకెప్పుడు కూడా చెప్పలేకపోతే నేను నీళ్ళకి ఇక్కడే చచ్చిపోతానేమో
ఆయన యొక్క భయము అతనిలో ఆరంభమై ఉండొచ్చు. ఇక లాస్ట్ చివరి కోణంలో ఉన్నాను ప్రభా, ఓహో నన్ను ఇక్కడ సమాధి చేయాలనుకుంటున్నావా నువ్వు అనేక పొజిషన్ ఉండొచ్చు. కానీ మనమైతే అలా ఆలోచిస్తామేమో, కానీ ఆయన అలా ఆలోచించకపోయి ఉండొచ్చు. కానీ అనుకుందాం. సో ఎందుకంటే అలా ఆలోచించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన దగ్గర కాకోలంలో మాంసాహారాలు తీసుకొస్తుంది కదా, రొట్టె మాంసం తీసుకొస్తుంది కాబట్టి మీరు కూడా తెస్తుంది అనుకుంటుంటారు ఆయన. అవునా? సో మనం ఎలా అనుకుంటామంటే రొట్టె కూర వస్తుందిలే మాంసాహారం, కానీ ఈ నీళ్ళు ఎండిపోతే ఎట్లా? ఓకే, నీళ్ళు వేస్తే నేను స్నానం పెట్టి వేసుకోవాలా? నా పరిస్థితి ఏంది? ఇంకా రకరకాల క్వశ్చన్స్ కదా. అక్కడ ఆయనకి నీళ్లు లేవు, అన్నపానముల వరకే ఉన్నాయి. ఇంకా తట్టుకోలేని వేదన, తట్టుకోలేని బాధ శరీరానికి కలిగి ఉండొచ్చు నీరు లేక. అయితే నిరీక్షణ కలిగి ప్రభు మీదనే ఆనుకొని ఉన్నాడు. అప్పుడు దేవుడి దగ్గర నుండి ఒక స్వరం వస్తుంది, నువ్వు వెళ్ళి ఎలీషాను సిద్ధపరచు. ఎందుకు ఆ జవాబు వచ్చింది ఆయనకి? ఎందుకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అంటే అన్ని రోజులైనా ప్రభా నన్ను నీ దగ్గరికి చేర్చుకో, ప్రభా నన్ను నీ దగ్గరికి చేర్చుకో అనే నిండాలి ఆయన ఏంటి ప్రార్థన. ఆ మౌన ధ్యానంలో బలం పొందుకున్న వాడైతే ప్రభా ఇప్పుడు నేను వెళ్తాను, ఇప్పుడు నేను మళ్ళీ నిలబడతాను అనే ఒక మాట ఆయన దగ్గర నుండి రాకపోయిండొచ్చు. అందుకే నీ కుమారుగా ఒక సేవకుడు అంటాడు, ఆ వచనం విన్నప్పుడు నాకు భయం వేసింది, అందుకే నా కుమారుగా వేరే వాళ్ళు వద్దుదేవా అని నేను కష్టపడుతున్నాను అని అంటాడు. నిజంగా ఆ మాట నాకు కూడా చాలా టచ్ అయ్యింది. నా కుమారుగా అనే మాట వేరే వాళ్ళు నిలబడితే దేవుడు సాటిస్ఫై కాడే. నేను చేయాల్సింది నేనే చేయాలి, నువ్వు చేయాల్సింది నువ్వే చేయాలి దేవుడికి. ఆమేన్. నీవు చేయాల్సిన పని నీ తర్వాత నీ సంతానానికి వెళ్ళిపోతుందట. ఐఎమ్ అన్ఫిట్ టు డూ అంటే నీ వంశావళి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలియాకు వివాహం లేదు కాబట్టి ఎలీషాను తీసుకోమంటున్నాడు. కానీ వివాహం అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వంశంలో ఇప్పుడు నేనున్నాను అనుకుందాం, నేను చేయలేదు ప్రభా అంటే నా గర్భవాసిని తీసుకుంటాడట. నా గర్భవాసి చేయలేకపోతే నా గర్భవాసిని లో నుండి గర్భవాసిని అలా 4 తరాలు దేవుడు వెతుకుతాడట. 4 తరాలలో ఎవరైనా ఒక్కరైనా యోధుడు ఆ గర్భంలో నుండి వస్తే వాళ్ళని చూస్ చేసుకుంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మా తాతయ్య గొప్ప సేవకుడు అండి. ఆయన గర్భంలో ఉండి మా మమ్మీ చాలా పెద్ద సేవ చేయాలనుకుందంట. మరి దేవుని కృపను బట్టి ఆమె కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేక చేస్తుంది సేవ. అంటే సంఘానికి వెళ్ళి సంఘ పరిచర్యలు చేస్తుంది. కానీ దానికంటే అంటే ఇప్పుడు తాత యొక్క సంతానం అంతా మా మమ్మీ వాళ్ళ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరూ సేవలోనే ఉన్నారు. మోస్ట్లీ కొంతమంది 2 మేనమామలు వాళ్ళు కూడా సేవలోనే ఉండి చనిపోయినారు. ఒక ఆయన చనిపోయినారు, ఇంకొక ఆయన చేస్తున్నాడు. అయితే ఇక మా మమ్మీకి ఉన్న ప్యాషన్ని బట్టి, ప్రాబ్లమ్స్ని బట్టి కొంచెం మాత్రమే సేవ చేయగలిగింది, కంప్లీట్గా కాదు. అయితే ఆమె గర్భంలో ఉన్న నాకున్న అవకాశాన్ని బట్టి, మా మమ్మీ యొక్క గైడెన్స్ని బట్టి నాకు ఒక ప్యాషన్ వచ్చింది దేవుడిలో వాడబడాలని. సో వాడబడాలి అని నేను కోరుకున్నందువలన ఆయన ఈరోజు వాగ్దానం ఒకటి ఇచ్చినాడు, మీ పితరుల కంటే నీ గొప్ప పేరుని కీర్తిని ఖ్యాతిని ఇస్తానని. ఆ వచనం ఇంకా బాగా నచ్చింది నాకు. అవునా? ఒకటి ప్రత్యేకంగా ఉండాలి అనేది నా కోరిక. సో దేవుని కృపను బట్టి అయితే ఓకే అని అనుకున్నాను. ఆ వాగ్దానాన్ని ఎక్కడ కనబడిచినా 2-3 రోజులు డీప్లో పెట్టుకుంటాను. సో ఏదైనా వాక్యం నచ్చిందంటే ఆ వాక్యాన్ని క్లైమ్ చేసుకొని ధ్యానిస్తాను. సో అలా ఆ ధ్యానిస్తున్న వాక్యాన్ని బట్టి నిజంగా 9 కృపా వరముల చేత కాదులింపబడే ప్రవక్తిని పిలుపు మాత్రం నాకు ఇవ్వబడింది.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యలో నేను మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దటియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండ్రి. మరి ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను చాలా డిఫరెంట్ గా కనబడిస్తాడండి న్యూ టెస్టిమెంట్ లో. ఈ డిఫరెంట్ గా కనబడిస్తున్న వ్యక్తికి ముందరగా ఎవరైనా బాప్టిజం ఇచ్చినట్టుగా ఉందా ఓల్డ్ టెస్టిమెంట్ లో? ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎక్కడైనా బాప్టిజం ఇవ్వడం చూస్తున్నామా? లేదే. మరి అర్జెంట్ గా న్యూ టెస్టిమెంట్ మత్తయి సువార్త నుండి ఈయన బాప్టిజం ఇవ్వడానికి స్టార్ట్ అవుతాడు. ఎందుకని అంటే ఆయన ఒక పుట్టుక గురించి మనం ధ్యానించాలి. సో పుట్టుక గురించి ధ్యానిస్తే యేసు ప్రభు కంటే ముందుగా జకర్యా ఎలిజబెత్ గర్భంలో ఆయన ఉంటాడు. మరి యేసు ప్రభు కంటే ఎంత పెద్దవాడు అని చెప్పుకున్నాము? 6 నెలలు పెద్ద అని అనుకున్నాం. అంటే వాక్యంలోనే 6 నెలలు పెద్ద. అయితే ఈ 6 నెలలు పెద్దగా ఉంటున్న ఆయన ఏం చేయాలి? యెషయా గ్రంథంలో అరణ్యంలో తోవ కలగజేయటకు వినబడుతున్న ఒక శబ్దము అని ఇక్కడ ఎవరి గురించి ఉంది అని? బాప్టిజం ఇచ్చే యోహాన్ గురించి ఉంది. మరి ఈ బాప్టిజం ఇచ్చే యోహాన్ యొక్క వస్త్రాలు, ఫుడ్ తర్వాత చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. దాన్నే మనం ఇక్కడ చూస్తున్నాం 3వ అధ్యాయము 4వ వచనంలో. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దామా? ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దటియు ధరించుకున్నవాడు, మిడతలు అడవి తేనె అతనికి ఆహారముగా తీసుకుంటున్నవాడుగా అన్నాడు. సో ఇక్కడ తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడంట దేవునికి. ఈయన ఏ అంశంలో పుట్టినవాడుగా అన్నాడు? ప్రజలు ఈయనని అడుగుతాడు, ఏలియా మళ్ళీ వస్తాడు అని అంటే, ఆల్రెడీ ఏలియా వచ్చినాడు, ఆయనని మీకు ఇష్టం వచ్చినట్లు చేసేసినారు అని అంటాడు. అంటే ఇప్పుడు ఎవరు ఏలియా? ఆల్రెడీ ఏలియా వచ్చిపోయినాడు, మీకు నచ్చినట్టుగా చేసినారు అతన్ని అని అంటాడు. ఆ ఏలియా ఎవరు? బాప్టిజం ఇచ్చు యోహాను. ఈ బాప్టిజం ఇచ్చు యోహాను ఇసుకోండి ఏలియా అండి. ఏలియా కూడా పర్వతం మీద నివాసం చేసేవాడుగా ఉన్నాడు, తను తాను ప్రత్యేకపరుచుకున్న వాడుగా ఉన్నాడు. అక్కడ ఆయన డ్రెస్ కి ఈయన డ్రెస్ కి, ఆయన చర్మపు చొక్కాయి ధరించిన వాడుగా ఉన్నాడు, ఈయన కూడా ఒంటె రోమముల వస్త్రమును ధరించిన వాడుగా ఉన్నాడు. అది చాలా వేడిగా ఉంటుందంట, చాలా డిఫరెంట్ గా ఉంటుందంట, చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. ఆ వస్త్రం అంటే హెసిటేట్ చేస్తుంటుంది మనిషిని దేవుని కొరకు ఎప్పుడు వెచ్చదనాన్ని కలిగిన వ్యక్తిగా ఉండడానికి ఇక వస్త్రము ఉంటుంది అనేసి. సో తను దాని అప్పుడు కాలంలో ఒంటె రోమంలో వస్త్రము అనేది ఇప్పుడు ప్యాషన్ ఉంది, కానీ అప్పట్లో ప్యాషన్ గీషన్ ఏం కాదు. అది చీప్ క్లాత్ లాగా, అంటే క్లాత్ దొరికే టైంలో దాన్ని ధరించినాడు అంటే చాలా ప్రత్యేకతను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, కలిగి ఉండడానికి ఇష్టపడిన వ్యక్తిగా ఉన్నాడు అనేది మనం చూస్తాం అక్కడ. చూడండి ఇక్కడ ఒంటె రోమముల వస్త్రములు ధరించిన ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంట? అన్నం పప్పు తినడంలా మనలాగా, మాంసం తినడంలా, రొట్టె మాంసం ఏలియా లాగా ఏం తీసుకుంటున్నాడు? మిడతలు తేనె. మరి మిడతలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, చాలా మంచిదక్క అని ఒక బ్రదర్ చెప్పినప్పుడు అవునా అంటే అవును, కొండ మిడతలు చాలా మంచిది, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారట, దాంట్లో మంచి పోషక గుణాలు ఉంటాయంట. సరే ఈసారి మీరు కానీ మా సైడ్ వస్తే నేను మీకు మిడతలు వండిస్తా అంటే, నాయన నీకు దండం అని ఆ మిడతలు తినంత అదృష్టం మాకు వద్దులే అని అనుకున్నాం. కానీ ఈయన మిడతలను తీసుకుంటున్నాడు. ఎవరు?
గొంగళి పురుగును తీసుకుంటున్నాను. గొంగళి పురుగులో కూడా చాలా ఆశీర్వాదకరమైన పోషక పదార్థాలు ఉంటాయంట, ప్రోటీన్ దొరుకుతాయంట దాన్ని. అయితే ఇక్కడ మిడతలు, గొంగళి పురుగులు ఈయన ఆహారంగా తీసుకుంటున్నాడు, కొండ తేనె ఆహారంగా తీసుకుంటున్నాడు. కొండ తేనె అంటే దేనికి సాదృశ్యం అండి? దేవుడి దగ్గర నుండి వస్తున్న మాట, మన్నాను తీసుకుంటున్నాడు. మన్నా అంటే ఏమనుకున్నాం మనము? రెవల్యూషన్, వాక్యం యొక్క లోతు. అవునా అండి? వాక్యం యొక్క లోతు ఏంటో తెలుసుకోవాలి, అంటే దేవుని యొక్క మనసు ఏంటో తెలుసుకోవాలి. ఈ వచనం రాసినావు, ఈ వచనం యొక్క లోతు ఏంటి ప్రభా అని అడిగేదే మన్నా. దాన్నే కొండ తేనె అంటాం. సో ఈ కొండ తేనె విషయంలో ఆయన చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంట, కంఫర్ట్స్ అన్నింటి నుండి డిఫరెంట్ గా జీవించాలి అని ఏలియా అనుకున్నాడు. ఈ ఏలియానే యోహాను. మళ్ళీ ఏలియా రాబోతున్నాడండి. ఎప్పుడు? ప్రకటన గ్రంథ నెరవేర్పు, కంప్లీషన్. అంటే రహస్య రాకడ అయిపోయిన తర్వాత యోహాను, మోషే గారు వస్తారు. సరే, యోహాన్ కాదు, ఏలియా. మోషే, ఏలియా ఇద్దరు వచ్చి, సరే ఈయన సపరేట్ చేసుకున్నాడు తనని తాను. ఆ కంఫర్ట్స్ అన్నిటినీ ఒక లోకానుసారమైన సిస్టానికి సంబంధించినట్టుగా బ్రతకడం లేదు, దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈయన తన వస్త్రాలలో డిఫరెన్షియేషన్ ని చూపిస్తున్నాడు. కాబట్టి వేరు చేసుకోవడం అంటే లోకం యొక్క స్టైల్స్ ని బట్టి కాదు, కానీ మనల్ని బట్టి మనము దేవునికి అనుగుణంగా ఉండాలి. అయితే జ్ఞానం అన్నిటికంటే మూలము. కాబట్టి జ్ఞానం ఎలా ఉండాలి అంటే, ఈరోజు నేను యోహాన్ లాగా ఉంటాను అంటే మన ఎగ్జిబిషన్ లో బొమ్మను చూసినట్టు చూస్తారు కదా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మీలాగే ఉన్నాను, మీ వేషధారణలోనే ఉండి మీకు అర్థమయ్యే బోధ బోధించాలనుకుంటున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఇక్కడ యోహాను కంటే గొప్ప సేవ ఎవరు చేసినారు? అపోస్తలుడైన పౌలు. కాబట్టి మన వస్త్రధారణ మనం ప్రత్యేకపరచుకోవాలి, కరెక్టే. కానీ ఎలా ఉండాలి? వస్త్రధారణను బట్టి మనిషి యొక్క గుణము ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మాత్రం వస్త్రధారణను బట్టి ప్రత్యేకపరుచుకున్న ఆయన యొక్క జీవితంలో ఫుడ్ కూడా సపరేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనం కూడా ఫుడ్ సపరేట్ చేసుకోవాలి. అందరూ పందికొక్కులు, ఎలకలు, తేళ్ళు, కాక్రోచ్లు తింటున్నారు, మనం తినొచ్చా? ట్రై చేయొచ్చా? అవసరం లేదు. అపరిశుద్ధమైనవి నాకు హేయమైనవి అన్న రీతిగా మనము ఉండాలి. అంతేగాని అన్నిటినీ ఛాన్స్ దొరికింది కదా టేస్ట్ చేస్తానంటూ మనం ఉండకూడదు. మత్తు పానీయములు తీసుకోకూడదు. సంసోన్ విషయంలో కూడా మంగళకత్తి అతని మీద పెట్టకూడదు, అదేమంటారు, మందు తాగకూడదు, ద్రాక్షరసం అలవాటు అతనికి చేయకూడదు. సో ఇలా కొన్ని రూల్స్ పెట్టినాడు. అలాంటి రూల్స్ ని మన జీవితంలో కూడా మనం పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. తిండి ఎక్కువగా తినే వాళ్ళు అని ఏమన్నాడని, వారి కడిపే వాళ్ళ కైలాసం, వారి కడిపే వారికి దేవుడు అయి ఉన్నాడు, అలాంటి వాళ్ళు యెహోవాకు హేయులు అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము మన కడుపు మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, కానీ ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలి? కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాం, మేము భోజనం చేస్తున్నాను, పానం చేస్తున్నాం, ప్రభు నిమిత్తమే భోజనం చేస్తున్నాం, ప్రభు నిమిత్తమే పానం చేస్తున్నాం, మా నిమిత్తం కాదు అని అంటున్నాడు. కాబట్టి ఏదైనా తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నీ వల్ల ఒక అవిశ్వాసి పడిపోకుండా ఉండే తిండి తిను అని అన్నాడు. అన్నాడా అండి? అన్నాడా లేదా? అన్నాడు. చాలా యోహాన్ కూడా ప్రతిష్ఠించుకొని మిడతలు, గొంగళి పురుగులు తింటున్నారు, మనం కూడా తినాలనుకుంటే నో ప్రాబ్లం, ట్రై చేయండి, మంచిదే అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ డిసైపుల్షిప్ మనం కలిగి ఉండాలి అంటాడు. ఎఫ్ఎస్సీలకు రాష్ట్ర పత్రిక 6:14 చూడండి. మరి ఆయన ఎలా ఉన్నాడంట? నడు బిగించిన వ్యక్తిగా ఉన్నాడు. మరి
ప్రత్యేకమైన వస్త్రాధారణ ధరించి నేను దేవుని కొరకు యోధుడినిగా ఉండడానికి ఇష్టపడుతున్నానని తనకు వేష భాషలలో చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సమాధానంతో కూడిన సిద్ధ మనసు జోళ్ళు నిరంతరం కలిగి ఉన్నాడు. అంటే దేవుడి దగ్గర నుండి వస్తున్న కొండ తేనెను పూజించడం వలన ఆయన సమాధానంలో నుండి అసమాధానం వైపు రావడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే ఇక్కడ అంటే వాక్యాన్ని నెమరు వేసే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆ కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వంతో కూడిన వాక్యం. ఇంత వాక్యం చదవాల్సిందే, రోజు ఈ వాక్యంలో నేను ధ్యానించాల్సిందే అనే ఒక మనస్తత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు. తర్వాత ఎప్పుడు ఫాస్టింగ్ ఉంటున్నాడు, రెగ్యులర్ ఫాస్టింగ్ ఉంటున్నాడు. ఎప్పటి వరకు? తను చేయాలనుకుంటున్న ఆ కార్యాన్ని కంప్లీట్ చేయాలి అనేంత వరకు ఉంటున్నాడు. సో ఆ కన్సిస్టెన్సీ వలన యేసు ప్రభు రాగానే ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల అని చెప్పగలుగుతున్నారు. అలాగే అన్నిలో వచ్చినప్పుడు సర్ప సంతానమా అని అన్నప్పుడు వాళ్ళు ఆయన మాటకు చూసి భయపడి ఆయన ఏం చేస్తలేరు. అంటే ఈయన ఉపవాసం వలన ఈయనకు పరలోకపు ధైర్యం వచ్చిందనే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కన్సిస్టెన్సీ ఉండాలి. మనం కూడా ఉపవాసం గంటలు నెలలు సంవత్సరాలు చేస్తాం. కానీ ఉపవాసం ఎప్పటి వరకు చేయాలండి? మనం ఎప్పటి వరకు చేయాలా? దాన్ని పొందుకునే వరకు మనం చేయాలి. అంటే నిజంగా నీకు ఏం కావాలో అది పొందుకునేంత వరకు చేయాలి. చేయాల్సిన సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు హెల్త్ బాగాలేదు, చేయలేకపోయినా నేను ఉండలేను దేవా, నేను పడిపోయినాను, నేను దూరం అయిపోతాను, నాకు వద్దు, నాకు నువ్వు అసహించుకునే విధంగా నేను ఉన్నానని మళ్ళీ దూరం వెళ్ళిపోకూడదు. ఒక బిడ్డను తల్లి తంటే మళ్ళీ ఏం చేస్తుంది? ఆ తల్లినే హత్తుకున్న రీతిగా సాతానుడు తన్నినా కూడా మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రభా నేను ఈరోజు ఉండలేకపోయినా ఫర్గ్యూ చేసి నన్ను నడిపించు, సరిచేయని మళ్ళీ దేవుని వెళ్ళి హత్తుకుని మళ్ళీ ఉపవాసము రేపటి నుండి కరెక్ట్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప దేవుని నుండి దూరం కాకూడదు. అది కన్సిస్టెన్సీ అంటే నేను ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉంటాను. I'm unable to stand, but still I'm trying. Do or die. అవునా? నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు బ్రతకాలి? మీ అందరికీ సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఎక్కువ జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నందు వలన బ్రతికితే మేలనే అనుకుంటున్నాను. కానీ చనిపోతే నాకు ఇంకా మేలు తెలుసా, పరలోకంలో నేను రిలాక్స్ అయిపోతాను. ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకుపోయి ఆయన కూర్చోబెట్టి పోషిస్తుంటే కూడా మళ్ళీ అదే క్వశ్చన్కి ఆన్సర్ ఏం అడిగినాడు? ఎప్పుడు తీసుకుపోతావు నన్ను అని అడిగిండొచ్చు. అందువల్లనే పోయి ఇంకా ఏలీషాను సిద్ధపరచుకోండి. ఒకటి నా కుమారుగా ఇప్పుడు వేరే వాళ్ళు పనిచేయడానికి వీలేదు అని నేను ఫిక్స్ అయిపోయినాను అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. నేను చేయాల్సింది నేనే చేయాలి, కంప్లీట్ చేయాలి. చాలా మంది నువ్వు స్త్రీని నీ కాదు అని అన్నారు. పరమగీతాలు నువ్వు చెప్పకూడదమ్మా అని అన్నారు. ఎందుకు చెప్పకూడదు? నేను చెప్పి తీరేసినాను అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పరమగీతాలు ఎవరు చెప్పాలా? ఒక స్టేటస్ ఉండాలి. కానీ దేవుణ్ణిలో స్టేటస్ ఉంది కదా. నాకు అర్థమైన ఆ ప్రేమను నేను చెప్పకుండా ఉండలేను అనేసి పరమగీతాల ఎపిసోడ్ అంతా ఫేస్బుక్ లో ఉంటుంది చాలా వరకు. సో దేవుని కృపను బట్టి పరమగీతాలు చాలా అద్భుతంగా దేవుడు నాకు బయలుపరుచున్నాడు. నాకు ఇప్పటికి కూడా ఇష్టం. 8 అధ్యాయాలు ఎప్పుడు పడితే అప్పుడు అది కంప్లీట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పరమగీతాలలాగేనే విశ్వాసి సంఘము బలపరచబడాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. బట్ వీఆర్ నాట్ స్టాండింగ్ లైక్ దట్. శూలమితి లాగా నిలబడలేకపోతున్నాము. ఇక్కడ ప్రభు మన నిమిత్తం రాబోతున్నాడనే విచక్షణ కోల్పోతున్నాం. ఆ కోల్పోయే విచక్షణను బట్టి దేవుడు ఎంత దుఃఖపడుతుంటాడు. నేను అది మీకు చెప్పినా చెప్పకపోయినా ఆ యొక్క చాప్టర్స్ ని నేను ధ్యానిస్తూనే ఉంటాను. ఎందుకంటే నెమరు వేసుకుంటాను. ప్రకటన గ్రంథము పరమగీతము కలిపి పెట్టడానికి ఏంటంటే, ప్రకటన గ్రంథాన్ని చూసి యోహాను పిచ్చి గీతలకి రాసేసినాడు, బొమ్మలతో పాటేసినాడు అంట యోహాన్ గారు. పిచ్చి రాతలు రాసినాడు. ఇదే ప్రకటన గ్రంథం మాకు నచ్చలేదు, దీనిని మేము బైబిల్లో చేర్చాలా వద్దా అని మరి స్కాలర్స్ ఆలోచిస్తున్న సమయంలో పరమగీతాలు నా ప్రియుడా త్వరగా రమ్ము
అని ముగిస్తారు. ప్రకటన గ్రంథం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ముగింపుంటది. ఓ ఇక్కడ మ్యాచ్ అయింది ఇది అంటూ దాన్ని దీన్ని కలిపేస్తారట. పరమగీతాలు ఒక ప్రత్యేకమైన ఉపవాస సమయంలో అది యూదులు ధ్యానిస్తారట. అందువలన స్కాలర్స్ అందరూ లేదు ప్రకటన పరమగీతాల యొక్క జవాబు, సంఘం యొక్క ప్రియురాలి యొక్క నిరీక్షణకు ప్రియుడు వస్తానన్న జవాబు. కాబట్టి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. అన్నిటికంటే శ్రేష్టమైన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రపంచంలో అన్ని ప్రార్థనల కంటే గొప్ప ప్రార్థన ఏది అంటే ఒకటే ప్రార్థన అంట, ప్రభా త్వరగా రమ్ము. ప్రియురాలను అడిగితే తొందరగా నా ప్రియుడు వచ్చి నన్ను తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్తాదట. అలా వధు సంఘాన్ని అడిగితే నేను ఇంకా కొంచెం జాబ్ చేయాలి అని అనుకుండగా ప్రభా త్వరగా వస్తే బాగుంటది అనేక కంప్లీషన్ లోకి రావాలట. అందుకే అడుగుడి ఇవ్వబడును. ఏమడగాలి? ఉద్యోగం, పెళ్లి, చెల్లి, బల్లి, అవునా? ఇవన్నీ అడగాల? కాదు. ఏమడగాలంట? దేవుని జ్ఞానములో కావాలి. నీ మహిమ ప్రత్యక్షత నాకు అనుగ్రహించాలని పరలోక సంబంధమైన వాటిని అడగండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదట నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. కాబట్టి ఏం అడగాలి? ఆయన రాజ్యంలో ఉన్న ఆ ఉద్దేశాలన్నీ ఆయన లోపులో, అంటే ఆయన హృదయము లోపులో ఉంటున్న ఒక ఉద్దేశాలన్నీ తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానం అడగాలి. వెతకండి అంటున్నాడు. సులమితి ప్రభుని వెతికింది, కనుగొందా? వెతకడానికి మనము ముందుకు వెళ్ళడం లేదు, కానీ అన్నీ ఉండి వరాలి, తలాంతులి, వరాలి, ఐశ్వర్యమి, పేరి, ప్రఖ్యాతలి, ఇంకా అన్నీ ఉండిపోతున్నాం లోకానుసారమైన కోరికలతో. కానీ మీరు వెతకండి అని అంటున్నాడు. వెదకే చోటు, ప్రభుని కనుగొనే చోటు, ప్రభువులో మౌనంగా కూర్చొని ఆయన మాటలు వినగలిగే చోటు మనకు కావాలి. కాబట్టి వెతకడము అంటే ధననిధులు వెతుకుతుంది. రాష్ట్ర స్థలమాన్ని దాచబడిన ధననిధి నీకు ఇస్తా అన్నాడు యెషయా గ్రంథంలో అని వెతికేస్తున్నాం. వజ్ర వైడూర్యాల కంటే కోరదగిన వాడు నా ప్రియుడు అంటాడు. ప్రాణనాథుడు, నా రక్షకుడు. నీ ప్రియుని విశేషం ఏంటి అంటే చెప్తాడు, రత్నవర్ణుడు. అవునా? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు నా ప్రియుడు. అంటే ఆయన రక్తశక్తమైన వ్యక్తి, కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉన్న వ్యక్తి, కోరదగిన వాడుగా నేను కోరుకునే వ్యక్తి, స్వరూపమైన సొగసైన లేని వ్యక్తి ఆయన. కానీ సంఘం కోరుకుంటుందంట అస్వరూపమైన సొగసైన లేని వ్యక్తి నా ప్రియుడు, నా ప్రాణనాథుడు, నా కుమారుగా వరమించి తిరిగి వచ్చిన నా రక్షకుడు. కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యము అసాధ్యమైనది ఏది లేదు అంటూ నేను ఆయనను వెతుకుతున్నాను. ఏంటి అసాధ్యమైనది ఏది లేదంటే ఆయన రాగనని మార్చడానికి సాధ్యమే. అపారైన కాంతాలు అంటున్నాడు, ఇది అసంభవము, అసాధ్యము. నువ్వు ఆయన రాగా మార్చబడలేవు. ఆయన రాగా నువ్వు ఉండడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇది అసాధ్యం అంటే దేవుడికి సాధ్యమే అంటున్నాడు. ఆ ధనవంతుడు కుమిలిపోయి వెళ్ళిపోయినట్టుగా మనం వెళ్ళడం కాదు, కానీ ప్రభా అబ్రహాము రాగా ధనధాన్యాల కంటే అష్టైశ్వర్యాల కంటే నువ్వు ఇచ్చిన సంతానం గొప్పదని నేను ఎంచడము లేదు. ఇదిగో ఇస్సాకునిచ్చిన నీకు అడుగుతున్న వాటి దాని కూడా నేను ఇచ్చేస్తాను. అంటే ఇక్కడ అబ్రహాము దేవుని ఎంతగా ప్రేమించినాడో ఒకసారి చూడండి. దేవుడు యొక్క ప్రేమ అతీతమైనదిగా మారిపోయిందంట అబ్రహాం మీద. ఇంకా అరే ఇతనికి నా మనసు వచ్చేసింది, ఇంకా నా గురించి అర్థమైపోయింది, నేను ఎంత లోతుగా ఆలోచిస్తున్నానో అంత లోతుగా ఇతను ఆలోచించి విశ్వాసాలకు తండ్రిగా ఉండే అర్హత పొందుకున్నాడు. షాబాష్ అబ్రహామా అన్నాడంట. హల్లెలూయా. సో నిన్ను షాబాష్, నమ్మకమైన దాసురాలా అనిపించుకోవాలంటే ఏం చేయాలా? ఆ యొక్క సూది కొంచెంలో దూరం లేని ధనవంతుడిలాగా పారిపోకూడదు, దేవుని వదిలిపెట్టి వ్యసనాకాంతగా వెళ్ళిపోకూడదు. మరి ఏం చేయాలి? అత్యాసక్తితో
నేను ఇంకా తెలుసుకునేది ఏమన్నా ఉంటే, ఇంకా చేయవలసింది ఏదైనా ఉంటే నాకు సహాయం చేయని ప్రార్థనలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఆమేన్. కన్సిస్టెంట్ ప్రేయర్ కూడా ఉండాలి. మొట్టమొదట కన్సిస్టెంట్ వర్డ్ ఆఫ్ గాడ్, ఫాస్టింగ్ ఉండాలి, కన్సిస్టెంట్ ప్రార్థన ఉండాలి. అలాగే స్థిరత్వమైన కంచె వేసుకోవాలి. కంచె వేసుకోవాలని ఎక్కడుంది? పగలు ఎవరు బాణమైన రాత్రి సంచరించు తెగలకైనా నేను భయపడకుందును అని అంటున్నా ఆయనే పైన వచనంలో రాస్తున్నాడు. మొదటి వచనం ఏంటని? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిమంతుని నీడన విశ్రమించువాడు. ప్రభు, నేను నీ రెక్కల చాటికి వస్తున్నాను. ఉదయం లేవగానే నీ రక్త ప్రోక్షణకి నీకు వస్తున్నాను. నేను నా కుటుంబం, నా ఉద్యోగం, నా ఆలోచన, నా జ్ఞానం అపవాది చొరబడడానికి నీ లేని కంచె వేసుకుంటున్నాను. ఆ కంచె వేయబడును గాక. శత్రువుకి నేను కనపడకుండా ఉండును గాక. ఆమేన్. సో ఎప్పుడు నువ్వు అలా ప్రార్థన చేస్తావు? రాత్రి పడుకునేటప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించలేదు అన్నా దేవదూతల కాపుదల ఉండును గాక, కంచె వేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం నిత్యంగా కంచె వేసుకునే, ప్రొటెక్షన్ వేసుకునే జ్ఞానం మనం కలిగి ఉండాలి. తర్వాత ఆయన ఫైనల్ గా ఆ యొక్క తింటున్నట్టుగానే కొండపైనను ఆస్వాదిస్తున్నట్టుగానే ఆయన ధరించిన ఆ వస్త్రాధారాన్ని బట్టి మాటలు కూడా రఫ్నెస్ కలిగి ఉన్నాడు. లోకానికి యథార్థవాదిగా ఉన్నాడు. అయితే ఆయన మాటలకి శాస్త్రులు, పరిచయులు సైతం భయపడి వణికిపోయి, ఈయన ఏలియానేమో, ఈయన మెస్సియా ఏమో, ఈయన మాటలకి మనం ఇదేదో చూపించాలి అంటూ బాప్టిజం చాలా మంది తీసుకున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మనం ఇప్పుడు యోహాన్ లాగా డ్రెస్ వేసుకోలేము, కానీ యోహాను కూడా అన్నెసెసరీగా తల దూర్చడం వలన హేరోదియాని బట్టి తల కొట్టేసుకోవలసిన పరిస్థితి వచ్చి మళ్ళీ హాఫ్ ఆఫ్ ద వర్క్ తోనే ఆయన చనిపోయినాడట. కంప్లీషన్ చేయలేదు ఆయన. కాబట్టి స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు పరలోకంలో ఉంటారు. యోహాను కంటే గొప్పవారిగా మనం బ్రతకాలి అంటే అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలను మనం ఎక్కువగా ధ్యానించడం వలన క్రీస్తు మనసును మనం కలిగిన వారం అవుతాం. క్రీస్తు యొక్క కృపను ధ్యానిస్తూ ముందరికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇటు కృపాకరణ కటాక్షలు మన మీద ఉండును గాక. దేవునికి సమస్తము సాధ్యమే. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, వినబడని వాళ్ళకి చెవులు అనుగ్రహించిన దేవుడు నీ ద్వారా నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో అవన్నీ జరిగించడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందరం మొక్కరిద్దాం.